గురునాథన్ గారు నమస్తే. నమస్కారం. గురునాథన్ గారు, వైసీపీ ఉదయం నుంచి చాలా కామెంట్లు చేస్తోంది. ఈ ఎన్నిక పైన ఒక భారీ బెట్టింగ్లు కూడా జరిగినాయన్నటువంటి ఆరోపణలు వినిపించాయి. సో నువ్వా నేనా అని రెండు పులులు కొట్లాడుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అని కామెంట్లు బయటకు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ ఒక మాట అంటున్నారు, పులివెందులకు 30 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి. బట్ అది అనైతిక స్వాతంత్రం అంటూ వైసీపీ చెప్తోంది. ఏం చెప్తున్నారు? ముందు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికి కూడా మా యొక్క విజయ తరహాసంతో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, మా శ్రేణులకి, లోకేష్ గారికి మీ టీవీ ద్వారా శుభాభినందనలు తెలియజేస్తూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ప్రజాస్వామ్యంలో మంచి పోటీతత్వం, ఈ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో మంచి ఒక మేలుకరమైనటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి అంశాలకు కట్టుబడి ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నియంత పాలన కబ్జాలో ఉన్నటువంటి స్వేచ్ఛగా ఫెయిర్ అండ్ ఫ్రాంక్ ఓపెన్ ఎలక్షన్స్ తీసుకురావాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో గుడ్ గవర్నెన్స్ ఉండాలని నిన్న ఎలక్షన్స్ ని ఒక ప్రాతిపాదికంగా తీసుకొని ఒక మోడల్ గా ఎట్లా చేస్తే మనం అక్కడ ప్రజలకి ఓటే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకురాగలుగుతామని విశ్లేషణ చేసి అక్కడ ఉన్నటువంటి శ్రేణులు మొత్తాన్ని ముందుకు నడిపించి ఒక మంచి విజయాన్ని చేకూర్చడం కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కష్టపడ్డారు. నో డౌట్ అబౌట్ ఇట్. మీరు చెప్తా ఉన్నారు కంచుకోట బద్దలైంది, ఓటికుండ పగిలిపోయింది, లేకపోతే ఫ్రంట్ లైన్, ఆఫ్ లైన్, వెనక లైన్, ఈ లైన్, ఆ లైన్, ఇవన్నీ కూడా ట్రాష్ అండి. ఇప్పుడు మాకు విజయం అనేది 42 సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ఆ ఒక్క ప్రాంతంలో నియంత పాలన జరుగుతూ ఉంది. అది స్పష్టం, అందరికి కూడా తెలిసినటువంటి. 30 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎవరు కూడా ఇప్పటిదాకా అక్కడ నామినేషన్లు లేదు, నామినేషన్ ప్రక్రియ జరగలేదు. వన్ సైడ్ వారు చేసుకొని వాళ్ళు బెదిరించి అదిరించి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి శ్రేణులందరూ నోరు మూపించి ఎవరిని కూడా నామినేషన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నిన్న గవర్నమెంట్ లో అదే మేము అధికారాన్ని కనుక ఉపయోగించుకుని ఉంటే 11 మంది నామినేషన్లు వేసేవాళ్ళు కాదు. మేము కూడా అలాగే గవర్నమెంట్ కనుక ఉపయోగించుకొని అరాచకం చేసి ఉంటే మేము కూడా వాళ్ళకలాగా 30 ఏళ్ళు ఎట్లయితే చేశారో అట్లా మేము కూడా వన్ సైడ్ వారు డిసైడ్ చేసుకొని మేము అసలు ఎలక్షన్ జరగనీయకుండా చేసేవాళ్ళం. ఎలక్షన్ అవసరం లేదు, డిక్లేర్ చేసుకునేవాళ్ళం ఒకళ్ళతో నామినేషన్ వేయించి. అది కాదు కదా ప్రక్రియ. ప్రజాస్వామ్యం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మేము నిలబడ్డాం, బుల్డోజ్ చేసాం. ఎలక్షన్స్ లో మా శ్రేణులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పని చేశారు, నారా తీశారు, తొక్క తీసి. దీంట్లో నీతిగా ఎన్నికలు జరగలేదు, మళ్ళీ నిజాతీగా ఎన్నికలు జరిపించేటువంటి దమ్ముందా? కేంద్ర బలగాలతో జరిపించాలి ఈ ఎన్నికల్ని అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఓటేసేందుకు వచ్చినటువంటి క్యూలో ఉన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అండ్ బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. ఒకటి, ఆదినారాయణ రెడ్డి అనుచరుల ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. కలెక్టర్ల సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారని వైసీపీ ఆరోపిస్తోంది. వీళ్ళు బాబాయిని కత్తి గొడ్డలతో చంపిన వాళ్ళు, దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వీళ్ళు రక్త చరిత్ర అవన్నీ కూడా వాళ్ళ సంగతులు తెలియదా? రఫా ఏడకొడవళ్లతో పోలేరమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా, కారు కింద నిమ్మకాయ బద్దలు తొక్కిచ్చినట్టుగా మనుషుల్ని ఏంటండి ఇవన్నీ కూడా? ఇవన్నీ కూడా మొగుడు కొట్టి మోసాలకు ఎక్కి ఏదో ఒకటి మాట్లాడి యాగి చేసి వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తేనేమో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఇంకోటి. ఈ అంశాలన్నీ కూడా వాళ్ళకి నోరు కట్టడం. అంటే వాళ్ళు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. అంటే వాళ్ళు అక్రమంగా గెలిచారు, మేము కూడా గెలిచాం అన్నటువంటి సంకేతాలు దీంట్లో కనిపిస్తాయి. ఎందుకంటే కుప్పంలో వాళ్ళు అట్లా గెలిచారు కాబట్టి ఈ రోజు మేము పులివెందుల్లో అట్లా గెలిచాం, ఒంటిమిట్లో అట్లా గెలిచాం అన్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. వాళ్ళు చేసింది మనం ఆ ప్రక్రియ కొనసాగించాలని ఎప్పుడు ట్రెడిషనల్ గా తెలుగుదేశం పార్టీకి లేదండి. తెలుగుదేశం పార్టీ చాలా సార్లు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా బై ఎలక్షన్స్ లో
చాలా సార్లు ఓటమి చెందినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొన్ని దాఖలాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మేము గవర్నమెంట్ ని మా చేతిలో తీసుకొని ఎప్పుడు వన్ సైడ్ వారు ఎప్పుడు చేయలేదు. ఇది అనూహ్యమైనటువంటి మార్పు జనంలో. ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఓట్లు వేయలేదు. నిన్న 215 మంది ఓటర్లు చూడండి అక్కడ ఆ ప్రాంతంలో ఒక ప్రాంతానికి తీసుకెళ్లి అడవిలో ఎక్కడో పెట్టారంట. వాళ్ళకి ఓట్లు ఇవ్వలేదంటే ఎప్పుడు దాకా. నిన్న ఈ మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళని గుర్తించి ఓట్లు ఇస్తే వాళ్ళు వచ్చి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఆఫ్టర్ 30 years తర్వాత మేము ఓట్లు వేసామండి అని. అంటే ప్రజాస్వామ్యం ఎంత కూనీ కాబడిందో అక్కడ మీరు చూడండి. అంటే వీళ్ళ కబంధ హస్తాల్లో ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, అక్కడ వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్క మూతి పిందిల్లాగా మా తాతలు నేతలాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా చెరపట్టారండి. చెరపట్టి ఈ రోజున ఏంటంటే వీళ్ళు ధిక్కార స్వరం అనేది కనిపించకుండా అక్కడ అందరిని సమూలంగా నాశనం చేసినటువంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పేలవంగా మాట్లాడుతున్నారండి. మేము ఎట్లా రిగ్గింగ్లు చేస్తారండి బయట నుంచి వచ్చిన వాళ్ళు. అసలు ఆ పులివెందులు అంటే వాళ్ళు అడ్డా అంటున్నారు కదా, పులివెందుల పులి అంటున్నారు. అసలు పులి కాదు, పిల్లండి. మానవ రక్తాన్ని మరిగినటువంటి పులి అనేటువంటి అంశాన్ని పోలుస్తున్నారంటే వాళ్ళలో మానవీయ కోణం అనేది అసలు కనపడట్లేదు వాళ్ళల్లో. వాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, డెమోక్రసీలో మనం బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాం, ఇది తప్పకుండా ప్రజలకు అంకితం ఇస్తున్నాం, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం, మన సూపర్ 6 అనేటువంటిది ప్రజలందరూ కూడా సంతృప్తికర స్థాయిలో ఉన్నారండి. వాటి గమనించాలా శ్రీకాంత్ గారు, సంతృప్తికర స్థాయిలో ఆఫ్టర్ 1 year 2 months మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ 6 అనేది మేము ఎట్లా ఫస్ట్ సంతకం అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్, అదే విధంగా మెగా డిఎస్సి, అదే విధంగా నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న క్యాంటీన్స్, రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీల మీద రుణమాఫీ, అదే విధంగా మేము ఈ రోజున స్త్రీ శక్తి రేపు 15వ తారీఖున ఇవన్నీ కూడా మా విజయాలు.